హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మరొక స్పెషల్ స్కాలర్షిప్ తీసుకొచ్చాను. డిస్ప్లే పైన కనబడుతుంది మీకు. సో అపిన్వెంటివ్ ఎడ్యుబూస్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-2025 సంబంధించి. సో దీని వర్త్ వచ్చేసి 30,000 రూపీస్ అయితే మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి వస్తాయి. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే. సో వన్ టైం స్కాలర్షిప్ ఒకసారి 30,000 రూపీస్ వస్తాయి. అది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బీటెక్ బీసీఏ చేసే వాళ్ళకి 30,000 రూపీస్ వస్తాయి. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను. ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అలాగే ఛానల్ అయితే 10K రీచ్ అవ్వబోతుంది. 10Kకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే బీటెక్ చేసే వాళ్ళు అయితే కనుక సిఎస్సి, ఐటీ, ఈసీఈ, త్రిబుల్ ఈ 4 బ్రాంచ్ల వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ బీసీఏ చేసే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, డెడ్లైన్ 30th September 2024 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి ఛాన్స్. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూడండి, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఎలిజిబిలిటీ కండిషన్ వచ్చేసి ఓపెన్ టు స్టూడెంట్స్ కరెంట్లీ ఇన్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి మాత్రమే. సో సిఎస్సి, ఐటీ, ఈసీఈ, త్రిబుల్ వాళ్ళకి ఆర్ బీసీఏ కోర్సెస్ చేసే వాళ్ళకి 70% ఇన్ 12th క్లాస్, ఇంటర్లో 70% అబోవ్ ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs బిలో ఉండాలి. స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఎలిజిబుల్ అన్నమాట. చిల్డ్రన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ బడ్డీ ఫర్ స్టడీ ఆర్ ఇన్ఎలిజిబుల్, అంటే ఈ కంపెనీస్లో పనిచేసే వాళ్ళ పిల్లలకైతే ఎలిజిబిలిటీ లేదు. ప్రిఫరెన్స్ అయితే గర్ల్స్కి, ఫిజికల్లీ డిసేబుల్ ఉన్న వాళ్ళకి, సింగిల్ పేరెంట్స్ ఆర్ ఆర్ఫెన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. అండ్ బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, వన్ టైం స్కాలర్షిప్ ఆఫ్ 30,000, అంటే ఫస్ట్ ఇయర్లో ఒకసారి 30,000 వస్తాయి అంతే. మళ్ళీ అప్లై చేసుకోవడానికి రావడానికి ఏముండదు. సో ఇది మీరు ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఫీజు కానీ, ట్యూషన్ ఫీ కానీ, బుక్స్ కానీ, హాస్టల్ ఫీ, మెస్ ఫీ ఇలాంటివి కోసం యూజ్ చేసుకోవచ్చు అని అయితే అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటో చూడండి. డాక్యుమెంట్స్ అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, స్కూల్ ఇన్స్టిట్యూషన్ బోనఫైడ్ అడ్మిషన్ ప్రూఫ్ ఒకటి, అడ్మిషన్ లెటర్ అన్న అలాట్మెంట్ లెటర్ అయితే ఉంటుంది కదా మీకు, అది క్లాస్ 12 మార్క్ షీటు, ఇంటర్ మార్క్స్ మేము, పేమెంట్ రిసిప్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్, అంటే ఈ ఇయర్ మీరు బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫీ రిసిప్ట్స్, ఎక్కడెక్కడ ఫీజు కట్టారు అవన్నీ పెడితే కనుక ఇంకా మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. బోనఫైడ్ లెటర్ ఫ్రమ్ కాలేజ్ స్టార్టింగ్ టోటల్ ఫీజ్, అంటే బోనఫైడ్ లెటర్ అయితే తీసుకోవాలి మీ కాలేజ్లో. ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆధార్ కార్డు తీసుకోండి. అండ్ డిసేబిలిటీ సర్టిఫికేట్, ఎవరైనా డిసేబిలిటీ ఉంటే బ్యాంక్ పాస్బుక్ ఒకటి ఉండాల్సిందే. సో దీనికి అప్లై చేసుకోవడానికి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా స్కాలర్షిప్స్ లింక్స్, వీడియోస్ చాలా ఉన్నాయి, చెక్ చేసుకోండి. స్కాలర్షిప్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మొన్న చాలా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చాలా పెట్టాను. సో ఇక్కడ అప్లై అనేది అయితే క్లిక్ చేయండి ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి అయితే మీరు. సో అప్లై అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇలా రావడం జరుగుతుంది. 30th September 2024 క్లాస్ డేటు. అలాగే ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. స్టార్ట్ అప్లికేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. సో దీని తర్వాత స్టార్ట్ అప్లికేషన్ అనే దానిపైన క్లిక్ చేయండి. వెరిఫై ఆధార్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినట్టయితే ఒక మెయిల్ అయితే రావడం జరిగింది, చూడండి. అండ్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, అలాగే ఆల్టర్నేటివ్ వాట్సాప్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, ఆధార్ కార్డ్ నంబర్, ఫ్యామిలీ ఇన్కము, పేరెంటల్ స్టేటస్, సింగిల్ అయితే సింగిల్, బోత్ పేరెంట్స్ అలాగే అయితే బోత్ పేరెంట్స్, నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్ ఎంతమంది, అడ్రస్, ఇక్కడ స్టేట్, అడ్రస్, డిస్టిక్, పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ మీకు గ్రాడ్యుయేషన్ ఏంటి, బీటెక్ అవన్నీ, 12th క్లాస్ది, 10th క్లాస్ది అన్నీ సెలెక్ట్ చేసేయండి. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఫాదర్ది, మదర్ది ఇస్తే సరిపోతుంది. డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేసి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రిఫరెన్సెస్ ఎవరైనా, మీ బ్రదర్ ఎవరైనా, సిస్టర్స్ ఎవరైనా పెట్టచ్చు. బ్యాంక్ డీటెయిల్స్లో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయండి. యాడ్ బ్యాంక్ అని క్లిక్ చేస్తే ఇక్కడ హోల్డర్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ డీటెయిల్స్ క్లిక్ చేసి ఖతం. ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టండి. టిక్ మార్క్స్ పెట్టిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే
మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది అన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే సింపుల్ ఉంటుంది. అప్లైకి క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి సబ్మిట్ కొడితే అయిపోతుంది. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. అలాగే ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, వాటిని కూడా చూసుకోండి. ఛానల్కి 200+ ఈ వీడియోకి 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అలాగే ఛానల్ 10K రీచ్ అవబోతుంది. హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్. ఎవరైనా బీటెక్లో ఫస్ట్ ఇయర్